సింపుల్గా క్రిస్పీ చికెన్ పకోడీ తయారు చేసుకుందాం. ఇది కిలోన్నర చికెన్ పీసెస్ స్మాల్గా కొట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం స్పూను పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మటుకి ఎప్పుడు చికెన్ పకోడీకి ఎక్కువ వేసుకోవాలి. సగం టీ స్పూన్ గరం మసాలా, సరిపడా ఉప్పు, కారం నేను 4 స్పూన్స్ వేస్తున్నాను. పకోడీ ఎప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసి మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. నూనె బాగా వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. పకోడీ క్రిస్పీగా అయిన తర్వాత లాస్ట్లో కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా పకోడీ ట్రై చేయండి, అదిరిపోతుంది.